హలో అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజ్ డిజైనింగ్ అనేది చూస్తారు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి కచ్ వర్క్. చాలా ఈజీ మెథడ్లో మనం చేసుకోవచ్చు. ప్యాటర్న్ కూడా చాలా సింపుల్ ప్యాటర్న్, మనం ఓన్గా డ్రా చేసేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మరి వీడియోని లైక్ చేయండి. ఇక ఫస్ట్ వచ్చేసి ఇలా చైన్ స్టిచ్ తోటి నెక్ లైన్కి 2 టైమ్స్ నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఇది ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది తీసుకోవాలి. మీకు ఆల్మోస్ట్ అందరికీ మీకు చైన్ స్టిచ్ వచ్చు, కానీ ఇది జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఎక్కడ నీడిల్ తీసామో అక్కడే కొంచెం పక్కకి మనం గుచ్చుకుంటే ఈ విధంగా లూప్ వస్తుంది. లూప్ లోపల మళ్ళీ నీడిల్ తీసుకుని మళ్ళీ అగైన్ మళ్ళీ పక్కన గుచ్చితే కనుక మళ్ళీ లూప్ వస్తుంది. ఈ విధంగా ఒక లూప్లోంచి ఇంకో లూప్ కింద మనం మొత్తం ఈ విధంగా చైన్ స్టిచ్ తోటి ఫ్లవర్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇది జరీ థ్రెడ్ చాలా ఈజీగా చిక్కులు ఒకటి పడుతుంది, మనకి థ్రెడ్ కూడా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ విధంగా మనం తీసుకుంటే చైన్ స్టిచ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సాటిన్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను. సాటిన్ స్టిచ్ అంటే జస్ట్ నీడిల్ ఎత్తుకుని ఎదురుగుండా ఉన్న కొంచెం ప్లేస్కి మనం కిందకి గుచ్చేసుకుంటున్నాం. ఈ విధంగా మొత్తం ఫ్లవర్ లోపల మనం ఫిల్లింగ్ అనేది చేసుకోవడానికి ఈ స్టిచ్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ చైన్ స్టిచ్ నార్మల్గా మీరు స్టిచ్ చేయాలనుకుంటే తక్కువ థ్రెడ్ అనేది స్ట్రాండ్ అనేది తీసుకుంటే కనుక మనకి జరీ థ్రెడ్ అనేది చిక్కులు పడదు. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఫ్లవర్ అంతా స్టిచ్ చేసేసుకున్నాక ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ కచ్ వర్క్ బూటీ అనేది డ్రా చేశాను. ఫస్ట్ ఒక డైమండ్ లాగా 1 ఇంచ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మెజర్మెంట్ 1 ఇంచ్ లోపల 2 లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇటు అడ్డంగా నిలువుగా 2 లైన్స్ మనం డ్రా చేసుకుంటే మధ్యలో మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ స్టాండ్ ఇలా ఎత్తుకున్నాక మనం క్రాస్గా తీసుకోవాలి. దీనికి బండ గుర్తు ఏంటంటే జస్ట్ మనం స్ట్రాండ్ ఎక్కడ వస్తుందో అక్కడి నుంచి క్రాస్గా మనం కిందకి తీసుకోవాలి. ఇలా మనం ఒక థ్రెడ్ దాడుతున్నప్పుడు కింద నుంచి థ్రెడ్ కింద నుంచి తీసుకోవాలి. చూడండి, ఇలా కొలుచుకుని అక్కడి నుంచి కిందకి తీసుకున్నాను. స్ట్రాండ్ ఎక్కడికి వస్తే అక్కడికి, కిందకి వస్తే పైకి తీసుకోవాలి, పైకి వస్తే కిందకి. ఇప్పుడు స్టాండ్ అడ్డొచ్చింది కదా, ఈ అడ్డొచ్చిన దాని కింద నుంచి మనం నీడిల్ తీసుకోవాలి. ఇలా మనం థ్రెడ్ అనేది ఇలా ప్లేస్ చేసుకున్నా అంటే మనకి చాలా ఈజీగా ఎక్కడ నీడిల్ గుచ్చాలనేది తెలుస్తుంది. ఇదే బండ గుర్తు అంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా మనం కచ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. మీకు ఒకవేళ వీడియో ఫాస్ట్ అనిపిస్తే కనుక స్లో చేసుకుని చూడండి. ఒక 2 టైమ్స్ చూస్తే మీకు చాలా ఈజీగా ఖచ్చితంగా 100% మీరు కచ్ వర్క్ చేసుకోవచ్చు. లాస్ట్ది మాత్రం థ్రెడ్ కింద నుంచి కిందకి దించేసుకుంటాం. ఈ విధంగా దించేసుకున్నాక ఎక్కడ దించుకున్నామో పక్క నుంచి నీడిల్ ఎత్తుకున్నాక ఫస్ట్ ఇలా మనం ఎక్స్ట్రాగా తీసుకున్న దాంట్లోంచి మళ్ళీ కింద నుంచి తీసుకున్నాను, మళ్ళీ కింద నుంచి తీసుకున్నాను, మళ్ళీ అగైన్ ఈ మధ్య బాక్స్లోంచి కూడా కింద నుంచే. ఇప్పుడు చూడండి, ఈ టాకాలు వేసిన మధ్యలోంచి తీసుకున్నాను. ఈ లూప్లోంచి మళ్ళీ కింద నుంచి థ్రెడ్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ టాకాలోంచి తీసుకుంటే మళ్ళీ ఇటు లూప్ వస్తుంది. ఆ లూప్లోంచి మళ్ళీ కింద నుంచి థ్రెడ్ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టాకాల్లోకి వెళ్ళిపోతాం. ఈ టాకాల్లో చూసుకుంటూ ఈ టాకాల మధ్యలోంచి థ్రెడ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ లూపు, ఎదురుగుండా ఇంకో లూప్ ఉంటుంది, అది కూడా చూసుకుని దాంట్లోంచి మళ్ళీ అగైన్ కింద నుంచి పైకి థ్రెడ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ చూసారా, మిడిల్ బాక్స్లో లూప్లోంచి తీసుకుని మళ్ళీ నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళాను. ఈ బూటీ వచ్చేసి మనం 1 ఇంచులోనే మనం డ్రా చేసుకుంటున్నాం కాబట్టి చాలా చిన్నగా ఉంది. నెక్స్ట్ మీకు నెక్ లైన్ అనేది అయిపోయిన తర్వాత కొంచెం పెద్దగా డ్రా చేసి ఇంకొంచెం వివరంగా చూపించడానికి ట్రై చేస్తాను. ఇలా మనం ఇక్కడ టాకాలు చూడండి, చాలా దగ్గరగా వేసినట్టున్నాను. నీడిల్ కూడా వెళ్ళట్లేదు. చూసుకుని మనం నీడిల్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 లూప్స్ వస్తాయి ఒక బ్లాక్లో. మన లాస్ట్కి వచ్చేసరికి 2 లూప్స్లోంచి మనం థ్రెడ్ అనేది తీసుకుని మిడిల్ బాక్స్లోకి వెళ్ళాను. మళ్ళీ మిడిల్ బాక్స్లోంచి ఈ బాక్స్కి వస్తున్నాం. ఎప్పుడు ఏంటంటే థ్రెడ్కి కుడివైపు మనకి వర్క్ అనేది జరుగుతుంది.
కుడివైపు నుంచి ఫస్ట్ వెళ్ళాలి. చూడండి కింద నుంచి తీసుకున్నాను నీళ్ళు అనేది. ఇప్పుడు మళ్ళీ అగైన్ పైన ఉన్న టాకాల్లోంచి కింద నుంచే నీళ్ళు తీసుకున్నాను. ఇక్కడ కనబట్టలేదు కాబట్టి ఇలా కొంచెం గ్యాప్ చూసుకుంటే మనకి ఎక్కడ లూప్ ఉందో తెలుస్తుంది. దాంట్లోంచి థ్రెడ్ అనేది స్కిప్ చేయకుండా తీసుకోవాలి, అంటే వదిలేయకూడదు. చూడండి మళ్ళీ మధ్య బాక్స్లో ఉంచి వెళ్ళి తర్వాత మనం ఎక్కడ స్టార్ట్ చేసాం ఆ బాక్స్లోకి వచ్చాం. ఇక మొత్తం బాక్స్ అంతా ఫిల్ అయిపోయింది కాబట్టి నీడిల్ది చూసుకుని కిందకి దించేసుకుని నాటు వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ లైన్కి ఈ విధంగా మనం 1 సెంటీమీటర్ పైన 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకుని ఇలా బాక్సెస్ అనేది 2 లైన్స్ మధ్యలో డ్రా చేసుకున్నాను. ఈ బాక్సెస్ ఎలా డ్రా చేయాలో మీకు కొంచెం పెద్ద సైజులో చూపిస్తాను. ఇలా స్కేల్ తీసుకుని ఈ విధంగా మనం ఎంత సైజు కావాలో బాక్సెస్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ బాక్సెస్ డ్రా చేసుకున్నప్పుడు పైన కొసలు అనేవి ఎక్స్టెండ్ చేసుకుంటే కనుక క్రాస్ అయిన కొసలు అనేవి ఎక్స్టెండ్ చేసుకుంటే అక్కడ మనకి స్టిచ్ అనేది పడుతుంది. ఇది ఒక బ్లాక్ అనుకోండి, దీనికి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ డ్రా చేసుకుంటే ఇక్కడ ఇలా అడ్డంగా స్టిచ్ అనేది మనం వేస్తాం. ఇలా మర్చిపోయానండి, నీడిల్ నెంబర్ 6 యూజ్ చేస్తున్నాను. స్టాండ్స్ ఏమో ఖచ్చితంగా 4 తీసుకోవాలి. ఇది చూసారా, ఇక్కడ నేను ఎక్కడ నీడిల్కి ఏ థ్రెడ్కి కిందకి దించలేదు. మనం ఇక్కడ మధ్యలో బాక్స్ అనేది పైన బాక్స్ వేయట్లేదు, నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఆ పైన బాక్స్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఈ థ్రెడ్ తోటి ఆ పైన మధ్యలో ఉన్న బాక్స్ మనం ఫిల్ చేసుకుంటాం. ఇలా వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మొత్తం స్ట్రాండ్స్ అన్ని పైకే ఉంటాయండి, ఎక్కడ కిందకి దించట్లేదు. ఇక్కడ మాత్రం మనం కిందకి దించుతాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాక్స్ మాత్రం అన్ని స్ట్రాండ్స్ నార్మల్గా పైకే వస్తాయి. ఇక్కడ మాత్రం ఇలా థ్రెడ్ అనేది కిందకి దించుకుని ఇక్కడ నుంచి నీడిల్ తీసుకోవాలి. మళ్ళీ అగైన్ ఈ మధ్యలో ఉన్న స్ట్రాండ్ నుంచి చూసుకుంటూ, అంటే మనకి ఈ ఇలా వేసుకుంటున్నాం కదా, ఈ కట్లు అనేవి ఒక థ్రెడ్ పై అటు ఇటు పైకి ఉందనుకోండి దాన్ని నొక్కు పెడతాం అనమాట, అంటే థ్రెడ్ అనేది పైకి వెళుతుంది. ఒకవేళ అటు ఇటు కిందకు ఉందనుకోండి థ్రెడ్ అనేది, దాన్ని పైకి ఎత్తుతూ మనం తీసుకుంటాం. ఇదే లాజిక్ అండి, ఇంతకన్నా లాజిక్ అనేది వేరే ఉండదు. చూడండి మొత్తం అయిపోయినాయి కదా వేసుకోవడం, నాట్లు కట్లు వేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా ఫస్ట్ స్టాండ్ మధ్యలోంచి తీసుకుంటే లూప్ వచ్చింది. ఇది ఏంటంటే మన ఫిల్లింగ్ ఒక సైడ్ ఫస్ట్ ఫిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి కింద ఇంకోసారి వస్తాం అన్నమాట. ఇలా లూప్ వస్తుంది చూసారు, ఇలా మధ్యలోంచి తీసుకున్నాను, ఇందులో కింద నుంచి తీసుకున్నాను. సేమ్ ఇదే విధంగా పైన కూడా సేమ్ ఇదే ప్యాటర్న్. కాకపోతే ఇందులో కట్లు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు పర్లేదు, వచ్చేటప్పుడు మాత్రం నీళ్ళు అనేది చూసుకుని దించుకుంటూ ఉండాలి. ఒకసారి కొంచెం స్లోగా చూస్తే మీకు అది అర్థమైతే కనుక ఈ పైన తిప్పుకోవడం చాలా ఈజీ అనమాట. ఇక్కడ థ్రెడ్ అయిపోయింది, ఎక్కడ అయిపోయిందో అక్కడి నుంచే థ్రెడ్ తీసుకుని మళ్ళీ అగైన్ కంటిన్యూషన్గా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఒక్కొక్క బాక్స్లో 2 లూప్స్లోంచి థ్రెడ్ అనేది వెళ్తుంది. స్టాండ్స్ అనేవి ఖచ్చితంగా కచ్ వర్క్ 4 తీసుకోవాలండి, 4 తీసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇలా దించేసుకున్నాక ఇదండి ప్యాటర్న్ వచ్చేసి. ఈ ఒక ఫ్లవరు ఒక కచ్ వర్క్ బూటీ వస్తుంది. ఇక వచ్చేసి ఫ్లవర్ పెటల్స్ ఏం చేద్దాం అంటే జస్ట్ స్టాండ్స్ వచ్చేసి 8 స్టాండ్స్ తీసుకుని ఇలా ఫిల్లింగ్ చేసేసుకున్నాను. జస్ట్ ఒక 3-4 టైమ్స్ మనం వేసుకుంటే ఒక పెటల్కి సరిపోతుంది. ఈ విధంగా మొత్తం పెటల్ ఫినిష్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ అగైన్ మనకి ఒక కచ్ వర్క్ లైను చైన్ స్టిచ్ వస్తుంది.